అయ్యో బాబు, ఎందుకు బాబు ఇదంతా? కాదనకండి బామ్మగారు, ప్లీజ్. సరే బామ్మగారు, నేనుంటాను. అలాగే బాబు. బాయ్. ఇదిగో అమ్మా. అమ్మ సిరి, చిన్న పనుందమ్మా, నేను వస్తానమ్మా. జాగ్రత్త. సుభాష్, సహస్రకి అమ్మాయి పుట్టింది. అబ్బాయి పుట్టుంటే వాణ్ణి ఎలాగైనా చంపేసేదా. సహస్రకి అమ్మాయి పుట్టింది కాబట్టి, మనకు ఆ అమ్మాయి అడ్డు రాదు కాబట్టి ఏమీ అనకుండా వచ్చేస్తున్నాను. అలా జరగకూడదు. విహారీ ఏమైనా కొంపతీస లక్ష్మిని చూసేశాడా? ఆ ఆడపిల్ల తనకే పుట్టిందని విహారీకి తెలిసిపోయిందా? ఇదంతా తెలిసే డ్రామాలాడుతున్నాడా? విహారీ, ఏం లేదు విహారీ, నిన్ను కాపాడి నిన్నిక్కడికి తీసుకొచ్చిన అమ్మాయిని నువ్వు చూసావా? లేదత్తయ్య, చూడలేదు. ఇందాక వెళ్ళాను, కానీ తనకి ట్రీట్మెంట్ జరుగుతుందని వాళ్ళ బామ్మగారు చెప్పారు. అమ్మయ్య, లక్ష్మిని చూడకపోతే పర్లేదు. అత్తయ్య, ఎందుకు అత్తయ్య అలా అడుగుతున్నావు? ఏమైంది? ఏం లేదు విహారీ, నీకంత హెల్ప్ చేశారు కదా, వాళ్ళని కలిసావో లేదోనని క్యాజువల్గా అడుగుతున్నానంతే. సరే విహారీ, నేనొకసారి డాక్టర్ని కలవాలి. ఇప్పుడే వెళ్ళొస్తాను, నువ్వు వెళ్ళు. విహారీ ఆ లక్ష్మిని చూడలేదు అంటే ఆ లక్ష్మి బిడ్డ సహస్ర దగ్గరకొచ్చేసింది. ఇక ఆ బిడ్డ మీద ఎవరికి ఎటువంటి అనుమానమూ రాదు. ఒకవేళ అనుమానం వచ్చినా విహారీ డిఎన్ఏతో ఆ బిడ్డ డిఎన్ఏ మ్యాచ్ అవుతుంది. కాబట్టి ఫ్యూచర్లో కూడా ఏ గొడవ ఉండదు. ఇక నా కూతురి జీవితం, విహారీ జీవితం హాయిగా సాగిపోతుంది. ఇప్పుడు వాళ్ళిద్దరికీ అడ్డుగా ఉన్నది ఒకే ఒక్కతి, ఆ లక్ష్మి. ఆ లక్ష్మి ఎలాగైనా దాని కూతురు సహస్ర దగ్గరుందని తెలుసుకుంటే మళ్ళీ అది సహస్ర దగ్గరకొచ్చే అవకాశం ఉంది. నా కూతురికి విహారికి మధ్య అడ్డుగోడగా నిలిచే ఛాన్స్ ఉంది. అలా అది ఉండకూడదంటే ఇప్పుడు ఆ లక్ష్మిని లోకంలో లేకుండా చేయాలి. అవును, ఆ లక్ష్మిని శాశ్వతంగా ఈ భూమి మీదే లేకుండా చేస్తేనే గాని నా కూతురి జీవితం బాగుపడదు. సరైన టైంకి ఆ ఇంటి వారసుడిగా ఆ ఇంటికి వెళ్ళేలా చేస్తాను. అప్పటి వరకు నువ్వు నేను ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోదాం. ఏంటి సరి, ఏంటి ఆలోచిస్తున్నావు? బామ్మా, నేను నా బిడ్డ ఇక్కడుండము. ఇక్కడ ఉండను అంటే అర్థం ఏంటమ్మా? ఇక్కడి నుంచి మేము దూరంగా వెళ్ళిపోతాం బామ్మ. అదేంటి సిరి, నన్ను వదిలేసి వెళ్ళిపోతావా? అది కాదు బామ్మ, మేము ఎక్కడికి వెళ్తామో తెలీదు, కానీ వెళ్ళిపోవాలి. నాకంటూ ఎవరున్నారమ్మా? నాకు నువ్వే మనవరాలివి,
వీడే ముని మనవడు. మీరు తప్పించి నాకెవ్వరూ లేరమ్మా. బామ్మ, మీరు మాతో పాటు వస్తే మీకు కూడా ఇబ్బంది అవుతుంది. చూడు సిరి, చావైనా బతుకైనా ఇక మీతోనేనమ్మా. మీరెక్కడికి వెళ్తే నేను అక్కడికే వస్తాను. మీరు నాకు తోడు, నేను మీకు తోడు. అలా ఒకరికొకరం కలిసుందాం తల్లి. అది కాదు బామ్మ. నువ్వింకేం ఆలోచించకు సిరి. వెళ్ళి మనం బిల్లు కట్టేసి మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదామమ్మా. ఇంకేం ఆలోచించకమ్మా, పద వెళదాం. సరే బామ్మ. ఒక్క నిమిషం. ఇదిగో చెప్పులు వేసుకోమ్మా. పదమ్మా వెళదాం. హలో మేడం. ఒరేయ్, ఎక్కడి దాకా వచ్చావురా? ఎంతసేపట్లో నువ్వు హాస్పిటల్కి వచ్చేది? వచ్చేసాను మేడం. ఆ లక్ష్మి ఇక్కడే ఈ హాస్పిటల్లోనే ఐసీయూ పక్కన వార్డులో ఉంది. వెంటనే నువ్వు వచ్చి దాన్ని చంపేసేయి. నేను హాస్పిటల్లోకి ఎంట్రీ అయ్యాను మేడం. పార్కింగ్ దగ్గర ఉన్నాను. ఇప్పుడే మీరు చెప్పిన లక్ష్మిని చంపేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను. మళ్ళీ దాన్ని చంపిన తర్వాతే నాకు ఫోన్ చేయి. అలాగే మేడం. లక్ష్మితో నాకు పని అయిపోయింది. దాని బిడ్డని నా బిడ్డకిచ్చేశాను. ఇక ఆ లక్ష్మి భూమి మీద ఉండడం దండగా. దాన్ని త్వరలో చంపించేస్తాను. అమ్మ సరే, నువ్వు బాలెంతవి. బాబుని ఎక్కువసేపు ఎత్తుకోలేవు. బాబుని టిప్పు. రా బామ్మ, దామ్మా. పద వెళ్దాం.